ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్. చాలా విషయాలు మనము రోజు రోజు తెలుసుకుంటా ఉన్నాం. దేవుని వాక్యంలో మనం ఎదగాలి అండ్ సత్యస్వార్త వెలుగులు ప్రపంచం మొత్తము విరజిమ్మాలని, ఆ వెలుగులో ప్రతి ఒక్కరూ జీవించాలని, ఆ వెలుగు నిజమైన వెలుగు యేసుక్రీస్తు అని గుర్తెరిగి వాక్యానుసారంగా జీవించి వాక్యం గలిబిలి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పుడు బోధలో మునిగి కొంతమంది అయితే నేను చూశాను, పాస్టర్లని అంటే ప్రీచర్స్, ఎగ్జాంపుల్ నేను చెప్పకూడదు కానీ కొన్ని ఏరియాస్లో ఉంటాయి. అంటే మియాపూర్లో కానీ మీకు తెలుసు, అంటే కొన్ని ఏరియాలో సంఘాలు వేల మంది లక్షల మంది వెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎలా అంటే నాకు ఒక రకంగా చూస్తే వాళ్ళు ఎలా అయిపోయారంటే అదేదో హిప్నటిజం చేసినట్లు అలా అనిపించారు నాకు. అంటే దేవుడేమో తెలియదు కానీ వాళ్ళని మాత్రము దేవుడిగా, ఎవరైతే పాస్టర్స్ ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో వాళ్ళని దేవుడిగా చూసి ప్రజలు వాళ్ళని దేవుడిగా పూజిస్తున్నారు. అది నేను క్రైస్తవత్వంలో నేను గమనించినటువంటి విషయం. దయచేసి విగ్రహారాధన అంటే మరి ఇది కాదా? దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు తప్ప ఎవరినైనా కానీ మనము ఉన్నత స్థాయిలో పెట్టి పూజించడం వల్ల దేవునికి చాలా కోపం తెచ్చిన వాళ్ళు అవుతాము, అనేక సమస్యల్లో పడవలసి వస్తుంది. కాబట్టి దయచేసి నేను దేవుడు ఒక్కడే, దేవుడు మనుషులను వాడుకుంటాడు. ఆయన సువార్త చెప్పడానికి కానీ ఆయన పనులు చేసుకోవడానికి కానీ మనుషులను వాడుకుంటాడు. అంత మాత్రం వాళ్ళు దేవుళ్ళు కాదు. అపోస్తులైనటువంటి పౌలు కానీ మత్తయి కానీ లేకపోతే శిష్యులు పేతురు కానీ వాళ్ళు చేసినటువంటి అద్భుతాలు వీళ్ళు చేశారా? వాళ్ళు చెప్పినటువంటి సువార్త వీళ్ళు చేశారా? లేదు కదా. గొప్పగా చెప్పుకుంటారు. మనుషులను ఎప్పటికైనా కానీ అంతగా కనపరచకండి. ఆ విగ్రహాధన అంటే అలా వ్యక్తిని ఉన్నత స్థాయిలో చూపించకండి. దయచేసి వాక్యం చదవండి. దేవుడు ఇచ్చాడు కదా, బైబిల్ ఇచ్చాడు, వాక్యం చదవండి. అర్థం కాకున్నప్పుడు చెప్పించుకోండి, తప్పేం లేదు. కానీ తప్పు చెప్తున్నాను ఎట్లా తెలుస్తుంది? చదివితే కదా. సో అన్నీ పరిశీలించాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. అండ్ ఈరోజు అంశం ఏంటంటే కొత్త అంశము. అదేంటంటే జీసస్ డెత్ సీక్రెట్స్, యేసు మరణ రహస్యాలు. అంటే యేసు మరణంతో ఏమేమి లింక్ అయి ఉన్నాయి, మరణించిన తర్వాత ఏం జరిగాయి, ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు వచ్చిండు, ఎందుకు మరణించాడు, ఇవన్నీ చాలా లోతైనటువంటి విషయాలు. గొప్ప గొప్ప వాళ్ళు ఈ విషయాల గురించి చాలాసార్లు చెప్పారు. నేను తృష్ణ కలిగిండి ఒక సామాన్యునిడి. నాకు దేవుడు ఏదైతే బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ పరిశీలించేటప్పుడు నాకు తెలియజేసినటువంటి అంశాలు నాకు ఎంతగానో ఆశ్చర్యపరిచి, ఇవన్నీ సువార్త చెప్పకుండా దేవుని పని ఏంటి ఒకటే కాదు, అన్నిటికన్నా ముఖ్యము సువార్త చెప్పడం. అంటే ప్రతి ఒక్కరు సువార్థికులు అని కాదు, కానీ నువ్వు నడిచే దారిలో, నువ్వు పనిచేసే చోట, నువ్వు జర్నీ చేసే చోట, ఎవరికైనా కానీ సువార్త అంటే మంచి వార్త. ఏంటి ఆ మంచి వార్త? మన కోసం యేసుక్రీస్తు పుట్టాడు. దాని తర్వాత పాపముల కోసము, మనందరి పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయన బలి అయ్యాడు. దానివల్ల మనకు పాప విముక్తి అనేది కలిగింది. లేదు అంటే ఎప్పటికీ గొర్రెలు మేకల బలి లేదా ఇంకొక మార్గం ద్వారా మనకు రక్షణ అనేటువంటిది లభించదు. కాబట్టి నీతి 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 గల బిడ్డ అంటే ఏమాత్రం పాపం ఎరిగినటువంటి ఆయనను బలి చేసి పరిశుద్ధమైన రక్తము బలి అర్పించడం వల్ల మనకు విముక్తి లభించింది. ఆయన చనిపోయి తిరిగి లేచి మనందరికీ జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇవన్నీ కొన్ని రహస్యాలు చెప్పడానికి పైన బాగుంటాయి, కానీ అసలు లోపల వెళ్ళి ఎంత యేసుక్రీస్తుల వారు ఏమేమి చేశాడు, చాలా రహస్యాలు మనకు కొన్ని తెలుసు, కానీ అసలు ఏం జరిగింటుంది అనేటువంటిది అందరికీ బైబిల్లో కొన్ని విషయాలు మాత్రమే ఉన్నాయి దీనికి సంబంధించి. బట్ ఆ తెలిసిన కొన్ని విషయాలే మనకు
అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి అందులో. ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, ఒకసారి బైబిల్లో చూసుకుందాము. సో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, యేసు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఇది ఫస్ట్ ప్రశ్న. ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? యేసు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అందరికీ తెలుసు యేసు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో అని క్రైస్తవులను అడిగితే. ఓకే, సో యేసు ఎందుకోసం చనిపోవాల్సి వచ్చిందంటే, పాపం మానవాళికి మరియు దేవునికి మధ్య ఒక అగాధాన్ని కలిగించింది అని బైబిల్ మనకు స్పష్టంగా బోధిస్తుంది. పాపం అనేటువంటిది దేవునికి మనకు అగాధాన్ని కల్పించి మనల్ని దూరపరిచింది. దీనికి సంబంధించినటువంటి సపోర్టెడ్ స్క్రిప్చర్స్ బైబిల్లో రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆయన మహిమ మనకు కావాలన్నప్పుడు ఖచ్చితంగా మనకు పాపరహితమై ఉండాలి. ఆ పాపం అనేటువంటిది లేకుండా ఉండాలి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అలాగే సెకండ్ సపోర్టెడ్ స్క్రిప్చర్ యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచను గనక ఆయన ఆలకింపకున్నాడు. అంటే మనం ఏదైనా మాట్లాడాలా, మనం ఏదైనా దేవునితో మనము సంప్రదించాలంటే మన యొక్క పాపములు ఆయన ముఖాన్ని మరుగుపరిచాయి. ఆయనను మనం మన యొక్క పాపాలు ఆయనను మనం దూరం చేశాయి అని చెప్తా ఉంది. సో పాపానికి శిక్ష ఏంటంటే మరణం. పాపానికి శిక్ష ఏంటి? మరణం. పండు తినిన రోజు దేవుడు ఆల్రెడీగా ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే, అది పండు తినిన రోజు నిశ్చయంగా ఖచ్చితంగా మరణిస్తామని చెప్పాడు. సో దేవుని మాట సజీవమైనటువంటిది, కార్యాలు జరుపుతుంది అన్నమాట. సో అలాగా మరణం అనేటువంటిది ప్రవేశించింది. సో పాపానికి శిక్ష ఏంటంటే మరణం. శారీరకంగా మరియు ఆత్మీయంగా రెండు మరణాలు ఉంటాయి కదా. సో శారీరకంగా దూరం అవుతాం, అలాగే ఆత్మీయంగా దూరం అవుతాం, రెండవ మరణం. దీనికి సపోర్టెడ్ స్క్రిప్చర్స్ ఏంటంటే, రోమియోలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూసుకున్నట్లయితే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. ఓకే, పాపరహితుడైన యేసు మన స్థానాన్ని ఆక్రమించి ఆయన ప్రత్యామ్నాయ, అంటే మనకు ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్టర్నేట్, ఆయన ప్రత్యామ్నాయ బలిగా మరణించాడు. మన బదులు ప్రత్యామ్నాయంగా ఆయన బలి అయ్యాడు. మన యాక్చువల్గా ఇప్పుడు కోర్టులో శిక్షలు ఉంటాయండి. మానవులు ఏర్పరిచినటువంటి చట్టాల ప్రకారంగా ఒకడు చంపింటాడు, ఒకరిని తప్పు చేసి ఉంటాడు, దానికి ఒక మరణశిక్ష ఉంటుంది. ఆ మరణశిక్ష అనేటువంటిది వాడే అనుభవించాలి. కానీ ఇక్కడ ఏంటంటే, అందరూ చేసినటువంటి పాపాలు, మరణం ఎవరు మరణశాసనం లిఖించింది ఎవరు? దేవుడు కదా, దేవాది దేవుడు. ఆ రాసినటువంటి మరణాన్ని ఎవ్వరి వల్ల కాదు దాన్ని తప్పించాలంటే. ఆ మరణము తప్పింపబడాలంటే ఖచ్చితంగా నీతి ప్రవహించాలి. నీతి ద్వారా మాత్రమే ఆ మరణాన్ని మనము ఆ మరణాన్ని దాటివేయగలుగుతాం. సో నీతి గలవాడు పుట్టినప్పటి నుంచి ఆది కాండం నుంచి అవ్వాదంలో నుంచి పాపం చేసిన తర్వాత పాప యొక్క స్వభావం, దాని DNA రూపంలో ఈ రోజు కూడా పాప స్వభావం ప్రతి మనిషికి ఉంటుంది. పాప స్వభావము, అయ్యో నేను పాపం చేయలేదు, ఏ పాపం లేదు, ఏ తప్పు ఎరగనంటే తప్పది. పాపం చేసే స్వభావం ఉంటుంది. ఖచ్చితంగా పాపం చేసింటాడు. అంటే ఈ పాపం చేయలేదు కాబట్టి వాడు పాపి కాదని కాదు, ఏదో ఒకటి చేసింటాడు. పాపం చాలా రకాలు ఉన్నటువంటి. సో కొత్త నిబంధనలు తీసుకున్నట్లయితే 1055 ఆజ్ఞలు ఉన్నాయి. అంటే ఆజ్ఞాతిక్రమమే కదా పాపం. సో అలాగనే పాత నిబంధనలు కూడా ఇప్పుడు అంటే మనం కొత్త నిబంధన ప్రకారంగా కొత్త చట్టంలో ఉన్నాం కాబట్టి మనము కొత్త నిబంధన ప్రకారంగా చూసుకుంటాం అన్నమాట. చాలా రకమైనటువంటి పాపాలు ఉన్నాయి. సో అదనమాట. ఆయన ఏ పాపం చేయలేదు, కానీ మనకు ప్రత్యేకంగా అంటే మనము బలి కావాల్సింది ఆయన ఆ ప్లేస్లో బలి అయ్యాడు. దైవిక న్యాయాన్ని నెరవేర్చాడు. దేవుడు కోరుకున్నటువంటి న్యాయాన్ని నెరవేర్చాడు. అంటే శిక్ష అనుభవించాల్సిందే అనే దాన్ని
యేసుక్రీస్తుల వారి మీద వేసుకొని ఆ శిక్షలు మొత్తము ఆయన మరణానికి అప్పజెప్పుకున్నాడు. మరియు మనలను దేవునితో సమాధాన పరిచాడు. ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా దేవునికి మనకు మధ్యలో సమాధాన పరిచాడు. నెక్స్ట్, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాను కాబట్టి, ఆయన సొంత పాపం వల్ల కాదు, మన పాపాలను మోసాడు కాబట్టి మరణించాడు. సో ఈ మీకు బాగా 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21లో ఉంటుంది. ఇది 2 కొరింథీయులు 5:21 ఏమని, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగనటువంటి ఆయనను మన కోసం పాపముగా చేశాను కాబట్టి, ఆయన తన సొంత పాపం వల్ల కాదు కానీ మన పాపాలను మోసాడు కాబట్టి మరణించాడు. పాపం అంటుకునిందంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ అంటాం కదా, ఆటోమేటిక్ ఏదైతే జరుగుతుందో అది మరణం. పాపం అంటుకుంటే ఖచ్చితంగా మరణిస్తారనమాట. సో అలాగా మరణం జరిగింది. అండ్ యెషయా గ్రంథము 53:5లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఎవరి అతిక్రమములు? మనకు పడాల్సినటువంటి శిక్ష, మనం చేసినటువంటి నీచ కార్యాలు, చీకటిలోనైతేనేమి, ఎవరికి తెలియకుండానైతేమి ఏదైతే మనం చేసి ఉంటామో వాటికి తగినటువంటి శిక్ష పడాల్సింది ఆయన ఆ శిక్షను ఆయన మీదకి వేసుకొని మరణించాడు. లేదంటే నువ్వు ఆ ప్లేస్లో ఉండాలి. చూడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుల వారు ఎంత గొప్ప కార్యం చేశాడో చాలా మందికి తెలియదు. ఈ మరణ రహస్యాల్లో ఇప్పటికైనా కనీసం కొన్ని విషయాలు తెలుసుకొని మీ హృదయాలను తట్టుతే దేవుడు, దయచేసి మేలుకొని క్రీస్తులో బ్రతకండి, వాక్యానుసారంగా బ్రతకండి, క్రీస్తును ప్రేమించండి అని కోరుకుంటున్నాను. రెండవ ప్రశ్న, యేసు మరణించిన తర్వాత ఏం జరిగింది? యేసు చనిపోయిన తర్వాత జనరల్గా ఏంటి? యేసు ఆత్మ మృతుల స్థలానికి లేదా లోకానికి వెళ్ళింది. యేసు ఆత్మ మృతుల స్థలానికి లేదా లోకానికి వెళ్ళింది. యేసు మరణించినప్పుడు ఆయన శరీరాన్ని సమాధిలో ఉంచారు, కానీ ఆయన ఆత్మ క్రియారహితంగా ఉండలేదు. లేఖన ప్రకారం యేసు మృతుల రాజ్యానికి లేదా లోకానికి దిగి వచ్చాడు. దాన్ని తరచుగా హిబ్రూలో షియోల్ లేదా గ్రీకులో హెదీస్ అని పిలుస్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు, హెదీస్ లేదా షియోల్ అనేటువంటి ప్రాంతము. సో ఆయన పాతాళమునకు దిగిపోయాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో చూసుకున్నట్లయితే, యోనా 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండును. మత్తయి సువార్త 12:40లో చూసుకున్నట్లయితే, యోనా 3 రాత్రింబగలు త్రిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండును. మరి యొక్క సపోర్టెడ్ స్క్రిప్చర్ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8-10 చూసుకున్నట్లయితే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడినది. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలో దిగనని అర్థం ఇచ్చుతున్నది కదా. కాబట్టి భూమి యొక్క క్రింది భాగంలో పాతాళంలోకి దిగనని ఈ వాక్యము సెలవిచ్చుచున్నాడు. యోనా ఏ విధంగా అయితే తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడో అలాగనే యేసుక్రీస్తుల వారు భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు 3 రాత్రులు 3 పగళ్ళు భూగర్భంలో ఉండెను అనేది ఈ స్క్రిప్చర్స్ సపోర్ట్ చేస్తూ ఉంది. తర్వాత అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? హెదీస్ అనేటువంటి ప్రాంతంలో 3 రోజులు ఉన్నాడు పాతాళంలో. ఓకే, యేసు ఎక్కడికి వెళ్ళాడు అంటే మరణించిన తర్వాత ఫస్ట్ ఆయన ఆత్మ మృతుల స్థలానికి వెళ్ళింది కదా. ఫస్ట్ జరిగింది ఏంటంటే, జనరల్గా ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఇందులో 2 సమాధానాలు వస్తాయి. మొదటిగా దొంగతో మాట్లాడినప్పుడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేటువంటి మాట మీరు బాగా అర్థం చేసుకోండి. పరదేశం ఏమైందంటే, ఇప్పుడు చూడండి బాగా గమనించినట్లయితే ఆయన పాతాళంకే వెళ్ళాడు, హెదీస్ అనేటువంటి ప్రాంతం. కానీ పరదేశం, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అంటే
ఆయన ఉన్నటువంటి ఆయననే పరదేశం, యేసుక్రీస్తే పరదేశం, నాతో కూడా ఉంటావు అని అన్నాడు. అంటే ఆయన ఏం జరిగిందంటే, ఇక్కడ చాలా మంది తప్పైతే ఉంటే వేరే ఇంకొక ప్లేస్కి, ఆ పరదేశం అనేటువంటిది ఇంకొక ప్రదేశం కదా, అక్కడికి వెళ్ళేసి వచ్చింది. కాదు కాదు, అసలు పరదేశం అనేటువంటిది ఎలా ఏర్పడింది అనేటువంటిది చూడండి ఒకసారి. ఇందులో ఫస్ట్ది ఏంటంటే, ఆయన పరదేశు అంటే నీతిమంతులైన మృతుల దగ్గరికి వెళ్ళాడు. పాతాళంలో ఒక ప్రదేశం ఉంటుంది, అది నీతిమంతులు మృతుల లోకం అంటారు, అందులో నీతిమంతులు ఉండేటువంటి ప్రదేశము. ఓకే, రెస్ట్ ప్లేస్. యేసు శిలువపై ఉన్న దొంగతో ఇలా అన్నాడు. ఎప్పుడు మనకు యేసుక్రీస్తుల వారు చనిపోయినప్పుడు ఆ శిలువతో పలికినటువంటి మాట, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనేను. కాబట్టి తర్వాత 22వ వచనంలో, 22వ లూకాసు వార్త 23:43లో చూసుకున్నట్లయితే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనేను. అలాగే లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 చూసుకున్నట్లయితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. పరదేశము అంతకుముందు ఎక్కడా కనబడలేదు. పరదేశం అనేటువంటిది యేసుక్రీస్తుల వారు ఏర్పాటు చేసినటువంటి, పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థలం. ఆ పరదేశము తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఈ పరదేశం అనేటువంటిది యేసుక్రీస్తుల వారు, నేను వెళ్ళి మీకు నివాస స్థలములు ఏర్పరచుదును అని చెప్పినాం కదా. ఆ పరదేశము పరలోకంకు సమీపంలో ఉంటుంది. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాము. అయితే ఇందులో లూకాసు వార్త 16 నుంచి 16వ అధ్యాయం 19:31లో చూసుకున్నట్లయితే, 19 నుంచి 31, దరిద్రుడు కూడా చనిపోయి దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్ము పరదేశము. అంతకుముందు అబ్రహాం బోసం లేదా అబ్రహాము ఒడి అనేవాళ్ళు లేదా రొమ్ము అనేవాళ్ళు ఆ ప్రదేశాన్ని కొనిపోవడం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. కాబట్టి ఆ ప్రదేశం అనేటువంటిది పాతాళంలో ఉండే అంతకుముందు. అంటే పరిశుద్ధులు అందరూ చనిపోయిన తర్వాత పాతాళంలో 2 ప్రదేశాలు ఉంటాయి, మధ్యలో అగాధం ఉంటుంది. ఈ అబ్రహాము రొమ్ము అనేటువంటిది నీతిమంతుల యొక్క రెస్టింగ్ ప్లేస్ అది. సో అక్కడ చెరగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెరగా అంటే అందులో సాతాను యొక్క కబంధ హస్తాలలో సాతాను యొక్క బంధకాలు చిక్కుపోయి ఉన్నారు. ఆ ఆత్మలను విడుదల చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి చూసుకుందాం. తర్వాత రెండవది పరదేశు అంటే అది అర్థం చేసుకోండి. తర్వాత హెదీస్, చనిపోయిన వారి రాజ్యం లేదా మృతుల లోకం అంటారు, లేదంటే పాతాళం అంటారు. మృతుల లోకం, పాతాళంకి వెళ్ళాడు. ఫస్ట్ ఆయన పాతాళంలో అన్ని ప్రదేశాలు ఎక్కడికెక్కడికి వెళ్ళాడో నేను క్లియర్గా ఉంటుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంది, అతను భూమి యొక్క దిగువ ప్రాంతాలకు దిగిపోయాడు, అంటే పాతాళానికి. అలాగే 1 పేతురు 3:18లో చూసుకున్నట్లయితే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు వేరే ఆప్షనే లేదు. పాతాళము, మరణించిన వెంటనే నీకు అవకాశం లేకుండా ఎస్కేప్ పోవడానికి, తప్పించుకుపోవడానికి అవకాశం లేకుండా మ్యాగ్నెట్ ఏ విధంగా అయితే గుంజుకొని వెళ్ళిపోతుందో, అలాగే పాతాళము మృతులను ఆకర్షించి తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి విడిపించే నాదుడు లేదు, అక్కడికి వెళ్ళిన దాఖలాలు ఏవి లేవు. కాబట్టి ఏనైనా మనలను దేవుని యొద్దకు, అక్కడి నుంచి దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపము విషయంలో ఒక్కసారే శ్రమపడెను. కాబట్టి యేసు ఆత్మీయ లోకంలోకి ప్రవేశించి లేదా రాజ్యంలోకి ప్రవేశించి విజయాన్ని ప్రకటించాడు మరియు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న నీతిమంతుల ఆత్మలను విడిపించాడు. మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నటువంటి నీతిమంతుల ఆత్మలను ఆయన విడిపించాడు. ఆయన స్వార్థ ప్రకటించాడు, ఆయన మెస్సయ్య నేనే అని. అలాగే ఆయన అక్కడ ఏమేం చేశాడు అనేటువంటిది ప్రశ్న. ఓకే,
సాతానును చీకటి శక్తులను ఆయన ఓడించాడు అక్కడ. ఆ పాతాళంలో చాలా శక్తులు ఉంటాయి. అవి అర్థం కానటువంటి లేదా చాలా ఘోరమైనటువంటి అదొక లోకం, అది మృతుల లోకం. సో అక్కడ సాతాను ఏలుబడి, చీకటి శక్తుల ఏలుబడి ఎక్కువగా ఉండి ఆ మృతుల లోకం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కబ్జా జరిగింది. కాబట్టి వాటిని విడిపోయడానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు బంధకాల్లో చిక్కుకొని ఉంటాయి. పాపం ఎలా ఉంటుందంటే, పాపం చేసిన తర్వాత చిక్కుకొని పోతాడు అనమాట ఒక దాంట్లో సమస్యలో చిక్కుకొని పాపం ఏం చేస్తుంది, మరణాన్ని తీసుకొని వస్తుంది చిన్నగా. మరణం తర్వాత ఎప్పుడైతే పాపం చేసినాడో అది పాతాళంలోకి గుంజుకుంటుంది. అది గుంజుకున్న తర్వాత ఆ ఆత్మలో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి రిలీజ్ కావడానికి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే పాపము పాపం చేసినటువంటి వ్యక్తిని మరణం అనేటువంటిది బంధించి ఉంటుంది అక్కడ పాతాళ లోకంలో. దాన్ని యేసుక్రీస్తుల వారు తప్ప ఎవరు విడిపించడానికి ఆప్షన్ లేదు. అందుకే బ్రతికున్నప్పుడే మనము ఆయనను సేవించాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయనను నమ్మాలి, ఆయనను విశ్వసించాలి, ఆయనతో నడవాలి. సో దీనికి సంబంధించినటువంటి సాతానును చీకటి శక్తులను ఎలా ఓడించాడు అనేటువంటిది రెఫరెన్స్ చూసుకున్నద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచను. ఇది బాగా అర్థం చేసుకోవాలి, మర్మమైన విషయము. యేసు దిగి వచ్చినది ఓటమి కాదు, అది విజయ యాత్ర. ఆయన శత్రువుల భూభాగంలోకి ప్రవేశించి మరణం మరియు నరకంపై తిరిగి అధికారాన్ని ఆయన తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాల ద్వారా అక్కడి నుంచి అధికారులంతా తాకట్టు పెట్టారో వాటినన్నిటినీ విడిపించాడు. చెర లేదంటే జైలు అంటారు, చెర లేదా జైలు. అక్కడ ఆత్మలకు ఆయన బోధించాడు, ఆయన తన విజయాన్ని ప్రకటించాడు. ఓడిపోయిన వారికి ఇది రెండో అవకాశం కాదు, కానీ విజయం గెలిచిందని ప్రకటించాడు. ఆయన తన విజయాన్ని ప్రకటించాడు. ఓడిపోయిన వారికి ఇది రెండో అవకాశం మాత్రం కానే కాదు. ఓకే, విజయం గెలిచిందని ఆయన ప్రకటించాడు. నీతిమంతులను రక్షించాడు. అనేక మంది తొలి చర్చి తండ్రులైనటువంటి మరియు మనం మత్తయి సువార్త 27:52 నుంచి 53 చూసుకున్నట్లయితే, యేసు లేచినప్పుడు నీతిమంతులు కూడా లేచి పరలోకానికి తీసుకురాబడ్డారని బోధిస్తారు. యేసు అక్కడ మత్తయి సువార్తలు క్లియర్గా ఉంటుంది. అంటే మత్తయి సువార్త 27:52-53 చూసుకున్నట్లయితే, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఆయన లేచిన తర్వాత అనేక మంది పరిశుద్ధులు పరిశుద్ధ పట్టణంలో అనేక మందికి అగుపడిరి అని క్లియర్గా స్పష్టంగా ఉంది, సాక్ష్యం కూడా ఉంది. కాబట్టి నీతిమంతులను ఆయన అక్కడి నుంచి విడిపించి పరదేశానికి తీసుకెళ్ళాడు. అంటే అంతకుముందు ఉన్నటువంటి రెస్టింగ్ ప్లేస్ని సాతాను యొక్క అబ్రహాం యొక్క రొమ్ము అనేవాళ్ళు, బోసం అనేవాళ్ళు, అక్కడ ఆ ప్రాంతము తర్వాత అక్కడి నుంచి విడిపించి పరదేశము అనేటువంటిది, తర్వాత ఆ అబ్రహాము రొమ్ముని దేవుడు పరదేశం అనేటువంటి ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళి అందులో అక్కడ భద్రపరిచాడు. కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆ ప్రదేశానికి. ఎందుకంటే అంతకుముందు బందీ అయి ఉండే కాబట్టి దాన్ని విడుదల చేసిండు. ఆ ప్లేస్ ఉండదు. నీతిమంతులు డైరెక్ట్ పరదేశానికి వెళ్తారు. పరదేశం ఎక్కడ ఉంటుందంటే ఇట్స్ ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్, దట్ ఈస్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఓకే, అతని ఆయన మరణంలోని రహస్యాలు ఏంటి అంటే శిలువ ఓటమి కాదు. శిలువ మెయిన్గా శిలువ ఏం జరిగింది, శిలువ వలన మానవాళిని పాపం మరియు మరణం నుండి విముక్తి చేసి చట్టపరమైన విజయం ఆయన సాధించాడు. ఓకే, అతని హేదిస్ అవరోహణ అంటే పాతాళం నుంచి అవరోహణం, మరణం మరియు పాతాళం కూడా ఆయన పూర్తి అధికారాన్ని చూపిస్తుంది. ఆయన స్వర్గ ద్వారాలు తెరిచాడు. ఏంటేంటి జరిగినాయి అక్కడ,
క్రీస్తు ముందు పరలోకం మానవాళికి తెరవబడలేదు. ఆయన తర్వాత నీతిమంతులు ప్రవేశించగలరు. తర్వాత ఆయన ప్రాచీన ప్రవచనాన్ని నెరవేర్చాడు. అంటే కీర్తనలో నువ్వు నా ప్రాణము పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు అని కీర్తనలు 16వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నట్లయితే ఉంటుంది. అతను మరణాన్ని ఒక ద్వారంగా మార్చాడు. విశ్వాసులకు మరణం ఇప్పుడు నిత్య జీవంలోకి ఒక మార్గం ఏర్పడింది, దేవుని నుండి వేరుపడటం కాదు. క్వశ్చన్: హ్యాస్ ఎనీవన్ గాన్ టు హెల్ వితౌట్ డయింగ్? ఎవరైనా చనిపోకుండా నరకానికి వెళ్ళారా? బైబిల్ ప్రకారంగా ఎవరు భౌతికంగా సజీవంగా నరకం లేదా పాతాళంలోకి ప్రవేశించలేదు. నరకం, అగ్ని సరస్సు అనేది మరణం మరియు తీర్పు తర్వాత ఆత్మలకు ఒక ఆత్మీయ రాజ్యం. అయితే యెషయా, హెజ్కేలు మరియు యోహాను అంటే యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం వంటి ప్రవక్తలకు వారు జీవించి ఉన్నప్పుడు నరకం యొక్క దర్శనాలు మాత్రమే ఇవ్వబడ్డాయి. హానోకు మరియు ఏలియా చనిపోకుండా స్వర్గానికి తీసుకువెళ్ళబడ్డారు. కానీ ఎవరు జీవించి ఉన్నప్పుడు అశరీరకంగా నరకానికి వెళ్ళినట్టు ఎక్కడా చెప్పబడలేదు, ఎలాంటి ఆధారాలు లేవు. ఒక యేసయ్య మాత్రమే ఆయన చనిపోయి యేసుక్రీస్తుల వారితో స్వయం యేసుక్రీస్తుల సాక్షాత్తు దైవమైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆయన కూడా మరణాన్ని రుచి చూడాల్సి వచ్చింది. ఎందుకంటే మానవ శరీరం ధరించుకున్న తర్వాత ఆ పాతాళంకి వెళ్ళాలంటే అదొక మార్గం. అది ఓకే, శరీరూపం ధరించి దాని తర్వాతనే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆయన ఇడిపించాడు. ఆత్మలోకంలో అందరిని ఇడిపించేసి పరదేశానికి తీసుకెళ్లాడు నీతిమంతులను. ఈరోజు కూడా నీతిమంతులు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళరు, డైరెక్ట్ పరదేశానికి వెళ్తారు. సో హానోకు, ఏలియా చనిపోకుండా పోయారు కదా, వీళ్ళు కూడా మరణం ఖచ్చితంగా చూడాల్సిందే. రెండవ రాక అప్పుడు ఇద్దరు సాక్షులు అనేటువంటి వాళ్ళు వస్తారు కదా, వచ్చి వాళ్ళు 3 సంవత్సరాలు బోధించి తర్వాత వాళ్ళని చంపేస్తారు కదా, తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు పరలోకానికి. ఇది ఈ 2 విషయాల్లో పెండింగ్ ఉంది. అది జరగబోయే ఇప్పుడు సెకండ్ కమింగ్ లో జరుగుతుంది. ఆ విషయాలు గుర్తుపెట్టి హానోకు మరియు ఏలియా వస్తారు. చాలా మంది మోషే అంటారు, కాదు. ఎందుకంటే మోషే మరణం రుచి చూశాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క శవాన్ని అప్పజెప్పమని అక్కడ గొడవ కూడా జరిగింది. సో కాబట్టి మరణం రుచి చూశాడు ఆయన, వీళ్ళు చూడలేదు. నెక్స్ట్, ఆయన మరణాన్ని ఓడించి సమస్త అధికారాన్ని వశపరుచుకొని మనందరికీ జీవాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు మరణం కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, అది ఒక విశ్వయుద్ధం. దాన్నే ఇంగ్లీష్లో కాస్మిక్ బ్యాటిల్ అంటారు. మరియు రక్షణ లక్ష్యం, రెస్క్యూ మిషన్. ఆయన ఆత్మలను రక్షించడానికి వచ్చినటువంటి మిషన్ అది. ఆయన మరణాన్ని లోపల నుండి ఓడించడానికి దాని లోతుల్లోకి వెళ్ళాడు. ఆపై నమ్మే వారందరికీ నిత్య జీవాన్ని అందించడానికి ఆయన తిరిగి లేచాడు. ప్రకటన గ్రంథం 1:18 చూసుకున్నట్లయితే, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. రెస్క్యూ అంటే టు సేవ్ సమ్వన్ ఫ్రమ్ డేంజర్, హార్మ్ ఆర్ ట్రబుల్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంటే మృతుల లోకంలో ఎవరైతే బంధింపబడినారో, చెరలో ఉన్నారో వాళ్ళందరినీ విడిపించాడు దేవుడు. నెక్స్ట్, అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2:14-15 చూసుకున్నట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో అంటే మరణం నుంచి విడిపించడానికి ఆయన మా శరీరం ధరించినాడు అనేటువంటి విషయం క్లియర్గా స్పష్టంగా తెలుసుకోండి. అలాగే 1 కొరింథీ 15వ అధ్యాయం 55లో చూసుకున్నట్లయితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు లేదా కాటు అంటారు ఎక్కడ, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం అనుగ్రహించాడు. ప్రకటన గ్రంథం 1:18 చూసుకున్నట్లయితే, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించాడో, ఆయన నీతిమంతుడు కాబట్టి మరణం ఏంటంటే అదొక బలం గలమైనది. ఎప్పుడైతే నీతి లేదో అది వచ్చినప్పుడు దాన్ని అది ఏం చేస్తుందంటే వశపరుచుకుంటుంది, బందీ చేయబడతారు. కాబట్టి విడిపించడానికి అవకాశమే లేదు.
ఆయన నీతి ముందు మరణం ఏమాత్రం నిలవలేదు, ఆయనను బంధించలేకపోయింది. ఎందుకంటే ఆయన నీతిమంతుడై చనిపోయాడు. నీతిమంతుడు ఆయన, ఏ పాపం ఎరగలేదు. తర్వాత దేవుని రక్షణ ప్రణాళికగా ఎప్పుడైతే ఆదికాండం అంటే అవ్వ ఆదాము పాపం చేశారో అప్పుడే ఈ రక్షణ యొక్క ప్రణాళిక లిఖించబడింది. మనకు ఆదికాండం 3:15 చూసుకున్నట్లయితే స్త్రీ సంతానం సర్పం తలను చితకగొట్టుతుందని దేవుడు ఎప్పుడో చెప్పాడు. మనకు ఆదికాండం 3:15 చూసుకున్నట్లయితే క్రీస్తు శిలువ ద్వారా సాతానును ఓడించడం గురించినటువంటి ప్రవచనం అది. ప్రకటన గ్రంథం 13:8 చూసుకున్నట్లయితే ఆయనను లోకము పుట్టినది మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అని పిలుస్తుంది. ఆయన మరణం ప్రమాదశాత్తు జరిగినది కాదు, అది దేవుని శాశ్వతమైన రూపకల్పనలో ఒక భాగం. ఓకే, సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి విషయాల్లో ఆయన చనిపోయిన తర్వాత ఎందుకు ఆయన శరీర రూపంలో ధరించాల్సి వచ్చింది, పాతాళంకి వెళ్ళడానికి శరీరం ఖచ్చితంగా మనిషి రూపంలో పుట్టాల్సి ఉంది, రక్తం అవసరం చిందించడానికి. తర్వాత అక్కడ పాతాళంలో నీతిమంతులు చెరలో ఉన్నటువంటి నీతిమంతులను విడిపించాడు. వాళ్ళని విడిపించడం కాకుండా ఇప్పుడే కాదు, అంతవరకు ఎవరైతే క్రీస్తులో చనిపోతున్నారో వాళ్ళందరినీ ఇంకా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళి విడిపించాల్సిన అవసరం లేదు. దేవుడు ఆల్రెడీగా శిలువలో బలియాగమై ఆయన మరణాన్ని నుంచి జయించాడు కాబట్టి డైరెక్ట్గా ఆ ఆత్మలు బంధింపకుండా డైరెక్ట్గా పరదేశంలో క్రీస్తుతో పాటు కలుసుకోవడానికి వెళ్తాయనేటువంటి విషయాలను తెలుసుకొని క్రీస్తులో మరణించకపోతేనే మాత్రమే డేంజర్, ఆ ప్రదేశంలోకి వెళ్తారు. వేదనకరమైనటువంటి ప్రదేశం అది. ఒకసారి మీరు చదవండి, ధనవంతుడు లాజరు స్టోరీ, తెలుస్తుంది. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఎంతమంది అయితే ఈ వాక్యం చేత బలపడి మిమ్మల్ని మీరు సరి చేసుకొని దేవుని తట్టు తిరిగి ఎంతోమందిని మార్చగలటానికి మీ జీవితాలను తీర్చిదిద్దలాగా సాయం చేయాలని, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే నా ఛానల్ జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్ని ఆదరించాలని, ఈ చెప్పినటువంటి వాక్యాన్ని స్ప్రెడ్ చేయవలసిందిగా కోరుకుంటూ, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాక్యం చెప్పలేనటువంటి, పబ్లిక్గా వెళ్ళి చెప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే మనం అంత పెద్ద ఫేమస్ పర్సన్స్ ఏం కావు మనల్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేయడానికి. సో దయచేసి వాక్యం అందరికీ సత్య సువార్త అందేలాగా మీరందరూ సాయం చేయాల్సిందిగా కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాము. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన జీవంగుల రక్షక మా యేసుక్రీస్తు ప్రభువుగా అందించబడినటువంటి వాక్యం తండ్రి నాయన ప్రతి హృదయంలో నాటండి, వారితో మాట్లాడండి, వారి మనసులను వారి జీవితాలను మార్చి అందరికీ వెలుగుకరంగా జీవించేలాగా సాయం దయచేయమని సమస్తం నిశ్చేతిగా చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున తీవ్రంగా ప్రతినాడుతూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.